శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీడీసీ, ఒంటిమిట్ట జెడ్పీడీసీలో జెడ్పీడీసీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. చాలా రసవత్తరంగా జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా అంత దారుణంగా జరగలేదు, కానీ ఇక్కడ జెడ్పీడీసీ అంత దారుణంగా జరుగుతున్నాయి. అసలు ఎవరు గెలుస్తారు? టీడీపీ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇది పోటాపోటీగా జరుగుతోంది. ఇది చాలా ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట. 25 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు లతారెడ్డి గారును ఇక్కడ హేమంత్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు అనమాట. ఇది వైసీపీకి ఒక విధమైనటువంటి పరీక్ష. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఇది కంచుకోట. ఇప్పుడు కడప కానీ లేకపోతే ఇది కానీ ఇప్పుడు ఉండేటువంటి ఒంటిమిట్ట కానీ పులివెందులు కానీ వైసీపీ వాళ్ళకి కంచుకోవటమైనటువంటి నియోజకవర్గం. ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయంటే ఎక్కడి నుంచో వచ్చి ఇళ్లలోంచి వచ్చి పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఎంతోమంది వేసి మన ఓటు ఉపయోగించుకోవాలని చెప్పి మన ఓటుకు ఉపయోగించుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఛాన్స్ వీళ్ళకే ఉంది, కూటమి ప్రభుత్వానికే ఉంది. కానీ ఏంటంటే వీళ్ళు అవినీతి అన్నీ కూడా బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నో కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ కుంభకోణాలన్నీ బయటకు వచ్చి ఎంతోమంది జైలుకి వెళ్తున్నారు. ప్రజల్లో ఏమిటంటే ఇప్పటి వరకు మనం ఇలాంటి అవినీతి పరులని ఎన్నుకున్నామా అనేటటువంటి భావన ప్రజల్లో కలిగిందనమాట. దీని ప్రభావం ఇప్పుడు ఎవరైతే ఇలా అరెస్ట్ చేసేసి అందరి యొక్క వైసీపీ యొక్క భాగోత్వం అంతా బయట పెడుతున్నారో దీని ప్రభావం ఈ ఎన్నికల మీద పడుతుంది. పులివెందుల్లో చాలా రోజుల తర్వాత, అంటే దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కింద ఈ జెడ్పీడీసీలు జరుగుతున్నాయి కదా. అవునండి. ఇన్ని సార్లు కూడా వైసీపీకి సంబంధించిన లేదా కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థులే ఎనానిమస్ కింద నాయకులుగా నియమించుకోగలిగారు. మొట్టమొదటిసారికి ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మరి ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయంట? ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి కూటమి ప్రభుత్వానికి ఎక్కువ అవకాశం ఉన్నది. దానికి కారణం ఏంటంటే మద్యపాన కుంభకోణాలు, నెక్స్ట్ మళ్ళీ ప్రాజెక్టులు, ఇంకా ఎన్నో కుంభకోణాలన్నీ బయటపడి ఎంతోమంది జైలుకి వెళ్ళి నాటేమో వివేకానంద రెడ్డి గారు హత్య, దాని గురించి ఇంకా ఇప్పటి వరకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. పాపం ఆవిడ సునీతారెడ్డి గారు వాళ్ళ అమ్మాయి కూడా ఎంతో ఇదిగా ఉంది. ఈ ప్రభావం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడాను ఒక్కొక్కటి బయటికి రావడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయ్యో బాబోయ్, ఏమిటి ఇంత పెద్ద స్కామ్స్ జరిగాయా, ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందా, ఆశ్చర్యపో. ఈ ప్రభావం ఈ ఓట్ల రూపంలో కూటమికి ఒక ప్లస్ పాయింట్ అయ్యి ఇప్పుడు కూటమే లెక్కేటటువంటి అవకాశం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల జెడ్పీడీసీ ఎలాగైనా గెలవాలని చెప్పి చాలా శతవిధాలుగా ప్రయత్నం చేయడం, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు సతీష్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారు కానీ, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు కానీ, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ, ఇలా చాలా మంది నాయకులు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇంతమంది నాయకుల్ని ఒక జెడ్పీడీసీ స్థానం మీద పెట్టి కోట్లాది రూపాయలు పెట్టి ఇంత భారీగా ఎలక్షన్ చేయవలసినంత అవసరం ఉందంటారా? సార్, మీరు ఇంతమంది నాయకులను తీసుకొస్తున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఒక ఓటుకి 10,000 20,000 ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయారు. దానికి కారణం ఏంటంటే ఇది ప్రెస్టేజ్కి వచ్చిందన్నమాట. ఇప్పుడు కారణం ఏంటంటే ఇక్కడ ఓడిపోతే ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఇది లేదు. ఇంకా వాళ్ళకి వైసీపీకి నెక్స్ట్ ఫర్దర్ ఇంకా వాళ్ళకి భవిష్యత్తు లేదు. కారణం ఏంటంటే తన సొంత నియోజకవర్గంలో కనుక ఓడిపోతే వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ ఎలక్షన్స్లో ఇది చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అంటే చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే, విశ్లేషకులు అందరూ కూడా గతంలో కుప్పంలో ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కుప్పం మున్సిపాలిటీ అనేది వైసీపీ గెలిచింది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొంత అవమానం జరిగింది అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సేమ్ అదే విధంగా పులివెందుల్లో ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకవేళ బై మిస్టేక్ వైసీపీ ఓడిపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవమానం అనేటట్టు మాట్లాడుతున్నారు. అదే కానీ జరుగుద్దని అంటారా? ఖచ్చితంగా ఇందాక నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఓటమి కనుక వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి అంతం కాదు, ఆరంభం అన్నమాట. ఇది కనుక ఓడిపోయారు అంటే రేపు పొద్దున వైసీపీ కూడా ప్రభావం ఇక్కడ కుంభకోణాలు, ఎన్నో కుంభకోణాలన్నీ బయటకు వచ్చేసి ఎంతోమంది ప్రజల్లో మనం ఇంత తప్పు పని చేసామా, మళ్ళీ తప్పు పని చేయకూడదని చెప్పి ఇప్పుడు మనం చూసాం ఎంత పోల్ అయితే 80% పైన పోలింగ్ అయ్యిందనమాట. ప్రభుత్వానికి మంచి అవకాశం. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఎవరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలక్షన్స్ ముందు, నీ కోట బద్దలు కొడతాను, నీ దగ్గరికి వస్తాను, నీ ఇది చూస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆ రోజే చెప్పారు. అలాగే ఏంటంటే ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ గారు కోట బీట బద్దలేసుకోవడం ఖాయము. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం గెలవడం ఖాయము.
కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఇది చాలా ప్రెస్టేజ్కి వచ్చిన ఇటు ఎంతో మంది నాయకులు దిగిపోయారు, ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఎన్ని ఖర్చు పెట్టినా కానీ ఈ కుంభకోణాలన్నీ ప్రజలందరికీ తెలిసిపోయి వీళ్ళకి ఒక మైనస్ పాయింట్ అయిపోయింది. ఈ మైనస్ పాయింట్ మూలానే తప్పకుండా కూటమి ప్రభుత్వానికి ఛాన్స్ ఉంది, తప్పకుండా వాళ్ళకి గెలుస్తారు. ఈ గెలవడంతో వైసీపీ ప్రభుత్వానికి ఒక చిన్న దెబ్బ, ఇంకా ఇలాంటి దెబ్బ కాదు, ఇంకా మిగతా అన్నింటిలోనూ చాలా దెబ్బ కొడుతుంది అన్నమాట.